నేడు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ అత్యంత పటిష్టమైన భద్రత నడుమ హాట్ టాపిక్ గా ప్రారంభమైంది. గత మే 3న జరిగిన పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని పరీక్షను రద్దు చేసి నేడు పునః పరీక్షను అతిపెద్ద సవాల్గా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ భారీ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఎలాంటి లోపాలకు ఏమాత్రం తావు లేకుండా సర్వం సిద్ధం చేసింది. వైద్య విద్యార్థుల భవితవ్యాన్ని తేల్చే ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 ప్రధాన కేంద్రాల పరిధిలో మొత్తం 5,454 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పునః పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఏకంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది భుజాన వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దాదాపు 1.38 లక్షల మంది వైద్య విద్య ఆశావాహులు పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 185 కేంద్రాల్లో 65,790 మంది, తెలంగాణలోని 24 నగరాల్లో ఏర్పాటు చేసిన 208 కేంద్రాల్లో 72,956 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ఎన్టీఏ ఎక్కడా రాజీ పడలేదు. పేపర్ లీక్ ముఠాల గుండెల్లో రైలు పరిగెత్తించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాల ద్వారా అత్యంత రహస్యంగా ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించారు. అక్రమాలను అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ఎన్టీఏ ప్రత్యేక నిఘా విభాగాలను రంగంలోకి దించింది. కేంద్రాల వద్ద నిఘా కోసం ఏకంగా 138,560 సీసీటీవీ కెమెరాలు, హైటెక్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 51,311 జామర్లను అమర్చారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి 38,795 మంది ప్రెస్కింగ్ సిబ్బంది, నకిలీ అభ్యర్థుల ఆట కట్టించడానికి 48,448 మంది బయోమెట్రిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు మొత్తం 195 నిమిషాల పాటు సాగనుంది. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లను పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించబోమని అధికారులు ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు అదనపు సమయం కల్పించారు. విద్యార్థుల రఫ్ వర్క్ సౌకర్యం కోసం ఈసారి ప్రశ్నాపత్రం బుక్లెట్ లో అదనంగా మొత్తం 4 పేజీలను కేటాయించారు. కేంద్రాల లోపలికి వెళ్లేందుకు నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. పునః పరీక్ష కోసం జారీ చేసిన సరికొత్త కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డును మాత్రమే తేవాలి. పాత హాల్ టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవు. అడ్మిట్ కార్డుపై పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాలి. ఒరిజినల్ ఆధార్, పాన్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫోటో గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తేవాలి. మొబైల్లోని డిజిటల్ కాపీలు, జిరాక్స్ కాపీలు చెల్లవు. హాజరు పట్టిక కోసం అప్లికేషన్ నాటి 2 అదనపు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలి. దివ్యాంగులు ఒరిజినల్ సర్టిఫికేట్ వెంట ఉంచుకోవాలి.
ఇక డ్రెస్ కోడ్ విషయంలో కూడా కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. లైట్ కలర్ హాఫ్ స్లీవ్ షర్ట్లు లేదా టీ షర్ట్లు, సాధారణ ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి. సాధారణ స్లిప్పర్లు లేదా తక్కువ హీల్ ఉన్న శాండిల్స్ కు మాత్రమే అనుమతి ఉంది. ఫుల్ స్లీవ్ దుస్తులు, పెద్ద బటన్లు, భారీ ఎంబ్రాయిడరీ బట్టలు, షూస్, సాక్స్ పూర్తిగా నిషేధించారు. ఉంగరాలు, గొలుసులు, కమ్మలు వంటి ఎలాంటి నగలు పెట్టుకోకూడదు. మొబైల్స్, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ డివైజులు, క్యాలిక్యులేటర్లు, వాలెట్లు, బెల్ట్లు, కాగితాలు, తినుబండారాలను కేంద్రంలోకి అనుమతించారు. హిజాబ్, టర్బన్, కిర్పాన్ వంటి సంప్రదాయ మతపరమైన దుస్తులు ధరించే అభ్యర్థులు పటిష్ట తనిఖీల కోసం చాలా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి.